చూడండి ఇక్కడ నేను టైప్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఎంటర్ స్పేస్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఎంటర్ స్పేస్ లేదు, తీసేసాను. కొన్నిసార్లు మనము టైప్ చేసినప్పుడు ఈ పేరాగ్రాఫ్ అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే అలా చేసుకుంటాము. అలా చేసుకోవాలంటే ఏం చేయాలంటే దాని తర్వాత నేను స్పేసింగ్ కూడా చెప్తాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది రూలర్. ఒకవేళ మీకు రూలర్ కనిపించకుంటే వ్యూలో రూలర్ ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు లేదు, లేకుంటే రూలర్ ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని, మీరు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే ఏదైనా పేరాగ్రాఫ్, ఫస్ట్ పేరాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ ఒక 5 అక్షరాల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్ ఇండెంట్ ఉంది కదా, దీన్ని ఇండెంట్ అంటారు. ఇలా ముందుకు తీసుకొని రండి. ఓకే, మీరు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ బాక్స్ లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా ఇలా మారిపోతుంది. ఓకే, ఇది వన్ ఎగ్జాంపుల్ అండి. అలా కాకుండా కొన్నిసార్లు మీకు సివి తయారు చేస్తుంటారు అంటే బుల్లెట్ టెక్స్ట్ ఇస్తుంటారు. ఆ బుల్లెట్స్ ఇచ్చినప్పుడు ఎలా సెట్ చేయాలో చెప్తాను. కంట్రోల్ షిఫ్ట్ డి అంటున్నాను, నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తున్నాను. అంటే దానికి ఎగ్జాంపుల్ నేను ఓకే ఫస్ట్ ఒకసారి నార్మల్ గా పెట్టేస్తాను. పెట్టిన తర్వాత 1 హ్యాంగింగ్ ఇండెంట్ అంటారు దీన్ని. చూడండి ఇలా ఉందనుకోండి నెంబరింగ్ ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ కొంచెం స్పేస్ రావాలి, మేబీ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. ఈ సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి నెంబర్స్ ఇచ్చినప్పుడు. అలా ఉంటే బాగుంటుంది. సో అంటే మామూలు పేరాగ్రాఫ్ లేకుండా అలా సెట్ చేసుకోవాలి. అటువంటి సందర్భంలో ఎలా చేసుకోవచ్చు అంటే చూడండి, ఇప్పుడు ఇలా తీసుకొని పై దాన్ని లెఫ్ట్ కనాలి, పై ఇండెంట్ లెఫ్ట్ కనాలి అన్న తర్వాత ప్రతి స్టార్టింగ్ లైన్ అంటే మీకు ఎక్కడైతే స్టార్ట్ కావాలనుకున్నారో నెంబర్ తర్వాత ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇది ఒక స్టైల్ నెంబరింగ్ లేనప్పుడు. ఇది ఇంకో స్టైల్ నెంబరింగ్ ఉన్నప్పుడు. నెంబరింగ్ ఉన్నప్పుడు ఇలా పర్ఫెక్ట్ గా అలైన్ చేసుకోవాలి. మీరు సివి డిజైన్ చేసుకున్న ఏదైనా డిజైన్ చేసినప్పుడు నెంబరింగ్ ఉన్నప్పుడు ఇలా అలైన్మెంట్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. దీనికి ఈ పారాగ్రాఫ్ కి ఈ పారాగ్రాఫ్ మధ్యలో స్పేసింగ్ కానీ లైన్ స్పేసింగ్ కానీ చేంజ్ చేయాలనుకుంటే అది ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దీన్ని నేను డూప్లికేట్ అంటున్నాను, కంట్రోల్ షిఫ్ట్ డి కొడుతున్నాను. మొత్తం పారాగ్రాఫ్ అంతా కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకోవడం అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా ఈ బార్డర్ సెలెక్ట్ చేస్తే ఆ ఫుల్ పారాగ్రాఫ్ కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్, ఇక్కడ చిన్న డౌన్ యారో ఉంది కదండి, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే పారాగ్రాఫ్ రిలేటెడ్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి జస్టిఫైడ్ మనం మీరు ఇక్కడి నుంచి వేసుకోని అవసరం లేదు, ఇక్కడి నుంచి వేసుకుంటే సరిపోతుంది. సో జస్టిఫైడ్ అలా ఉంచండి. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదండి, బిఫోర్ టెక్స్ట్ 0.51. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ బిఫోర్ టెక్స్ట్ అంటే దీనికంటే ముందు. ఇక్కడ చూడండి, ఇక్కడ బిఫోర్ టెక్స్ట్ అంటే ఈ ఏరియా 0.51 ఇంచెస్ గ్యాప్ ఉంది. బై హ్యాంగింగ్ ఏంటంటే దాని తర్వాత వచ్చే లైన్ల స్పేస్, దాని తర్వాత కూడా ఇదే స్పేస్. కానీ మనం ఇక్కడ సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా ఇక్కడ హ్యాంగింగ్ ఇండెంట్స్ తో చేస్తుంటాను. సో నేను ఇప్పుడు 0.51 ఉంది కదండి, నేను ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేశాను అనుకోండి, కొంచెం దూరం పెట్టాను అనుకోండి, అక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది. చూడండి ఇలా ఇప్పుడు దూరం పెట్టాను కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి వాల్యూస్ చూద్దాం. 0.75 అయింది అంటే ఈ గ్యాప్ అనేది 0.75. ఇది వచ్చేసి హ్యాంగింగ్ ఏంటంటే 0.75. సో అలా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, మాన్యువల్ గా చేస్తే మనకు చూసేటప్పుడు క్లియర్ గా మనకు ముందు తెలుస్తుంది కదా, ఇంత గ్యాప్ ఉంటే సరిపోతుంది లేదంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి మాన్యువల్ గా చేసుకోవడం మంచి పద్ధతి. ఓకే, ఇంకొకటి ఇక్కడ హ్యాంగింగ్ కాకుండా ఫస్ట్ లైన్ ఉంది. ఫస్ట్ లైన్ అంటే ఏంటంటే మనము ఇంతకు ముందు డిస్కస్ చేసాం కదా, ఇదండి, దీన్ని ఫస్ట్ లైన్ స్పేసింగ్ అంటారు. ఇది హ్యాంగింగ్ ఇండెంట్ స్పేసింగ్ అంటారు. ఓకే, సో ఫస్ట్ లైన్ స్పేసింగ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది చూద్దాం. జస్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని పారాగ్రాఫ్కి వెళ్ళండి. పారాగ్రాఫ్కి వెళ్ళాక ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ ఇండెంట్ సెట్ చేసింది అంటే ఇక్కడ 0 ఉంటుంది. ఓకే, బిఫోర్ టెక్స్ట్ అంటే ఇది బై డిఫాల్ట్ 0 ఉంటుంది. అంటే 0 అంటే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా 0. ఓకే, ఫస్ట్ లైన్ కు మాత్రం 0.51 అంటే
ఫస్ట్ లైన్ మాత్రం 0.51 ఇంచెస్ గ్యాప్ ఉండాలి, మిగతా అంతా కూడా 0 ఉండాలి, అంటే ఎక్సెప్ట్ ఫస్ట్ లైన్. ఇక్కడ మనము ఇక్కడ సెట్ చేయలేదు, మామూలుగా ఇలా చేంజ్ చేసాం. ఇలా చేంజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా వాల్యూ అనేది దానికి ఎంత ఉండాలో అదే సెట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మీకు థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ బాక్స్ ఓపెన్ చేసి చూసాను. ఇక్కడ చూడండి.